డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ స్క్రిప్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఇప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఈ సైడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఈ సైడ్ అనమాట. ఇప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ సపోర్ట్స్ స్క్రిప్ట్స్ అని చెప్పి ప్రోగ్రామ్స్ రిటర్న్ ఫర్ ఏ స్పెషల్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ దట్ ఆటోమేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్స్. అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్స్ అనేవి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో అవుతాయి అన్నమాట. ఇంకా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్స్ కూడా అయిపోతూ ఉంటాయి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఏ ఫార్మల్ లాంగ్వేజ్ విచ్ కంప్రైజెస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే కొన్ని వేరియస్ కైండ్స్ ఆఫ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఈ స్లో. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ మచ్ ఫాస్టర్ వైల్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ స్లోవర్. అంటే ఇప్పుడు కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయంట. ఇక్కడికి ఇంటర్ప్రిటర్లోకి వచ్చేసరికి చాలా స్లోగా ఎగ్జిక్యూట్ అవుతాయంట. అయితే ఇక్కడికి వచ్చేసరికి కెన్ బీ డివైడెడ్ ఇంటూ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండ్ సర్వర్ సైడ్. ఇక్కడికి వచ్చేసరికి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది క్లయింట్ సైడ్ది, సర్వర్ సైడ్ది రెండు డివైడ్ చేయగలదండి. కెన్ బీ డివైడెడ్ ఇంటూ హై లెవెల్, లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ కంపైల్ బేస్డ్ ఆర్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్. ఇక్కడ ఏంటి, క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ డివైడ్ చేస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి హై లెవెల్, లో లెవెల్ లాంగ్వేజెస్ కింద, ఇంకా కంపైలర్ బేస్డ్, ఇంకా ఇంటర్ప్రిటర్ బేస్డ్ అలాగా డివైడ్ చేస్తుంది అనమాట. ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదంత ఈజీ కాదనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్, పర్ల్, పిహెచ్పి, పైథాన్ అండ్ రూబీ ఇవి అనమాట దీని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి సి, C++, ఇంకా అసెంబ్లీ ఇవన్నమాట వీటి ఎగ్జాంపుల్స్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో మోస్ట్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇది మోస్ట్గా వెబ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి యూజ్డ్ టు డెవలప్ వేరియస్ అప్లికేషన్స్ సచ్ యాజ్ డెస్క్టాప్, వెబ్, మొబైల్ ఎక్సెట్రా.